అందరికీ నమస్కారం. కున్సెట్ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ప్రెస్ చేయండి. ఈరోజు ముఖ్యాంశం ఏంటి అంటే కోట్ల విలువ చేసేటువంటి భూమి. ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూసుకుని చాలా జాగ్రత్తగా ఎలా జరుగుతున్నాయో భూమి మోసాలు అనేటువంటివి తెలుస్తాయి. కోట్ల విలువ చేసే 72 ఎకరాల భూమిని డీనోటిఫై చేసి ఒక పట్టాలు ఇచ్చేటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు అక్కడ ఉన్నటువంటి అధికారులు. అంటే అధికారులు రాజకీయ నాయకులు కుమ్మక్కవ్వకపోతే ఇలాంటివి చర్యలు మాత్రం చెయ్యలేము. చాలా జాగ్రత్తగా చూడండి. కోట్లు విలువ చేసే 72 ఎకరాల అటవీ భూమికి డీనోటిఫై చేసి ప్రైవేటు వ్యక్తులకి పట్టాలు ఇచ్చేయడానికి రెడీ అయిపోయింది. పట్టాలు మంజూరు చేసేస్తున్నారు. ఈ సందర్భంలో హైకోర్టులో ఒక ఆయన పిటిషన్ దాఖలు చేస్తే హైకోర్టు ఆశ్చర్యపోయింది. ఎందుకు ఆశ్చర్యపోయింది? ఇలాంటివి చాలా జరిగాయి కదా అంటే ఇక్కడ ఉన్నది అటవీ భూమి. అటవీ భూమికి కలెక్టర్ డీనోటిఫై చేసే అధికారం కలెక్టర్కు ఉందా లేదా, పూర్తి వివరాలు మాకు అందజేయాలి అని చెప్పేసి ప్రభుత్వానికి కలెక్టర్కి ఇద్దరికి ఆదేశాలు అనేవి జారీ చేసింది. అటవీ భూమి అనేటువంటిది నిషేధిత జాబితాలో ఉంటుంది. నిషేధిత జాబితాలో ఉన్నటువంటి వాటికి నిషేధిత జాబితా నుండి తొలగించి పట్టాలు ఇచ్చేయమని చెప్పి కలెక్టర్ కార్యాలయం నుండి ఆదేశాలు వచ్చాయి. నిజంగా వచ్చాయా లేదా ఈ వివరాలు అనేవి మాకు అందజేయాలని చెప్పి అన్నది. అప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దు, ఏ పట్టాలు ఇష్యూ చేయొద్దు, ఇష్యూ చేసిన పట్టాలు కూడా క్యాన్సిల్ చేయమని చెప్పింది. ఎక్కడ జరిగింది అంటే రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్ గ్రామంలో 249 సర్వే నంబర్లో 10,269.9 ఎకరాలు అంటే 10,250 ఎకరాల భూమి అనమాట. అందులో అదంతా నిషేధిత జాబితాలోనే ఉంది. అంటే ఆ భూములు ఎవరి పేరున ఇవ్వకూడదు, ఎవరు కొనకూడదు, అమ్మకూడదు, ఎవరి పేరున ఏమీ చేయకూడదు. అలాంటిది ప్రైవేటు వ్యక్తుల పేరున ఆ పట్టాలు ఇచ్చేసి పాస్బుక్లు ఆన్లైన్ చేయడానికి ఒక ప్రయత్నం జరిగింది. ఇక్కడ పాయింట్ ఏంటి అంటే అటవీ భూమిని నోటిఫై చేసే అధికారం కలెక్టర్కి లేదు. హైకోర్టు చెప్పింది. ఎలాగా నోటిఫై చేసి ఎలాగ ఈ లావాదేవీలు జరుపుతున్నారో ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అది ఆపుదల చేయమని చెప్పింది. అంటే ఒక ప్రవీణ్ గౌడ్ అనేటువంటి వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అప్పుడు ఇవన్నీ బయటకు వచ్చాయి. లేకపోతే ఈ 72 ఎకరాల అటవీ భూమి కూడా ముందుగా డీనోటిఫై చేసి అందరికీ ప్రైవేట్ వ్యక్తులకు పట్టాలు ఇచ్చేసి ఎవడో నాలాంటి 4 ఎకరాలు ఇంకోటికి 5 ఎకరాలు ఇలా ఈ బలమైనటువంటి వ్యక్తులు వీళ్ళందరికీ రాజకీయ నాయకులు, విలేకరులు, లాయర్లు, పోలీసులు వీళ్ళందరూ కూడా రెవెన్యూ వాళ్ళు వీళ్ళన్నీ కూడా ముందు పనిచేసుకుంటారు. పంచుకున్న తర్వాత అదేమవుతుందంటే నెమ్మదిగా అది ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళ్ళిపోయే విధంగా చేశారన్నమాట. ఇలాంటివి ఎక్కడైనా జరిగితే ప్రధానంగా బయట పెట్టవలసింది ఎవరు అంటే మీడియా. ఇలాంటి విషయాల మీద మీడియాలు ఎక్కడా కూడా స్పందించట్లేదు. దీన్నే బయట పెట్టాలి. ప్రధానంగా ఈ 72 ఎకరాలు కాజేయడానికి ఇక్కడ ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి. ఇలా జరగకపోయినా ఒక ధైర్యంగా ఒక ఆయన ప్రవీణ్ గౌడ్ అన్న అతను వివరాలన్నీ సేకరించి హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేస్తూ అప్పుడు బయటకు వచ్చాయన్నమాట. ఇలాంటి భూముల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరి మీద ఉంది. మనకెందుకులా అని ఊడుకుంటే మొత్తం ఒక సెంటు భూమి కూడా లేకుండా ఈ అధికారుల చేతుల్లోకి, రాజకీయ నాయకుల చేతుల్లోకి వెళ్ళిపోతాయి. ఆ తర్వాత ఇబ్బంది పడేది మాత్రం ఖచ్చితంగా ప్రజలే. జై హింద్, భారత మాతాకి జై.